ఆ సినిమాకి టికెట్ రేట్లు పెంచడానికి, ఎందుకంటే మాకు ఎంత ఖర్చు అయింది, దీనికి ఈ స్థాయిలో పెంచండి అని చెప్పి ప్రతి సినిమాకి అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడల్లా మేము డిపార్ట్మెంట్తో మాట్లాడడం, అంటే ఒక్క విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ, ఇది సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ కింద ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన థియేటర్స్ సంబంధించిన ప్రైస్ హైక్ ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేటప్పటికి హోమ్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. హోమ్ శాఖ యొక్క ముఖ్య కార్యదర్శి ఎవరైనా ఉంటారో ఆయన పరిధిలో ఉంటాయి. ఇప్పుడు ప్రతిసారి ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి పర్మిషన్లు ఇచ్చినప్పుడు మేము పరిశ్రమ యొక్క బాగోగులను దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం గారు కూడా మాకు చెప్పిన మాట ఏంటంటే సినిమా రంగానికి మనం సహకారం అందించాలనేటువంటి మాటతోటి వారు ఎప్పుడూ కూడా ఏ సినిమా ప్రైస్ హైక్ చేయాల్సి వచ్చినప్పటికీ కూడా వారు సరైనటువంటి సూచన చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మేము పెంచడానికి ఒక ఫైల్ మూవ్ చేస్తూ ఉన్నాం. అయితే హోమ్ డిపార్ట్మెంట్ వారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఫైల్ అల్టిమేట్గా యాక్సెప్ట్ చేయాల్సిన వారు అలా చేసినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెడుతున్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ రేటు ఇంత ఎందుకు పెంచారనేటువంటి కోర్టులో వేస్తున్నారు. కోర్టులో వేసినప్పుడు ప్రతి సినిమాకి కూడా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారో లేకపోతే ఆ డిపార్ట్మెంట్ చెందిన వారు కోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు వెంటనే దాన్ని ఆమోదించడానికి ఇబ్బంది పడినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ లేదు మనం ఏదో రకంగా సినిమా పరిశ్రమకి మనం సహకరించాలనేటువంటి మాటతోటి వారు రేటు పెంచుకోమన్నప్పుడు మనం సహకరిస్తున్నాం. దాన్ని బట్టి నేను కూడా హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి మీరు కొంచెం యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఆమోదింపజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సర కాలంగా కూడా చాలా ప్రతి సినిమా విషయంలో చేస్తూ ఉన్నాం. ఇవాళ అలా చేస్తున్నప్పుడు మాకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా డిపార్ట్మెంట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఉండి కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నిర్మాతలు అంటే వాళ్ళు ఒకళ్ళే కాదు, నిర్మాతలు, ఎగ్జిబిటర్సు, డిస్ట్రిబ్యూటర్సు, వాళ్ళ మీద ఆధారపడినటువంటి వందలాది కుటుంబాలు వాళ్ళు సినిమా వాళ్ళు తీయటువంటి పెద్ద సినిమా అంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. 3-4 సంవత్సరాల కాలంలో వాళ్ళకి అయ్యేటువంటి వ్యయ ప్రయాసలు, వడ్డీలు పెరిగిపోవడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు రూపాయి రేటు పెంచితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటువంటి మాట. రూపాయి రేటు వాళ్ళకి పెంచితే అందులో పావళ మాకు జిఎస్టీ ద్వారానో ఎస్జిఎస్టీ ద్వారానో మాకు రాష్ట్రానికి కేంద్రానికి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. దీనివల్ల కూడా దృష్టిలో పెట్టుకుని ఇది చాలా కేటగారికల్గా క్లారిటీ ఇచ్చారు ఆయన. లాస్ట్ టైము మీకు మన రామ్ చరణ్ గారి సినిమా రాజమండ్రిలో దానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినప్పుడు ఆ వేదిక మీద చెప్పారు ఆయన, దీని ద్వారా ఇలా పెంచడం వల్ల రాష్ట్రానికి కూడా ఉపయోగం ఉంది కనుక మేము చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట చెప్పి ఇంత సహకారం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్న మాటను మాత్రం నేను ఆక్షేపించాలి, తప్పదు. కొంతమంది ఏమంటారు, మేము సమస్యలు పరిష్కరించుకుంటాం, మాలో మేము చేసుకోగలం, దీంతో ఎవరితో బయట వాళ్ళు ఎవరు రావక్కర్లేదు అనేటువంటి మాట అది అహంభావపూరితంగా అనిపిస్తుంది తప్పితే ఇంకో రకంగా కాదు. ఎందుకంటే పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి. ప్రభుత్వానికి కూడా పరిశ్రమని ఇవాళ మనం సినిమా పరిశ్రమని ఒక